హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అది కూడా CS6 ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో డీజే మూవీ మన లేటెస్ట్ డీజే మూవీలో ఒక ఎఫెక్ట్ అనేది యూజ్ చేశారు. ఆ ఎఫెక్ట్ అనేది మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా యూజ్ చేయొచ్చో ఈరోజు ట్యూటోరియల్ చూద్దాం. ఫస్ట్ ఆ ఎఫెక్ట్ చూడండి. ఇలాగా ఈ ఎఫెక్ట్ అనేది మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా యూజ్ చేయొచ్చో ఈరోజు ట్యూటోరియల్ చూద్దాం. ఫస్ట్ ఫ్రెండ్స్, మీరు నా వీడియో చూస్తున్నప్పుడు కార్నర్లో సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కూడా సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను కొత్తగా పెట్టే ప్రతి వీడియో మీ మెయిల్కి డైరెక్ట్గా వచ్చింది. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంది, మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే ఈ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మొబైల్కి అలాగే మెయిల్కి కూడా నోటిఫికేషన్ రూపంలో నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో వచ్చింది. అలాగే పైన తెలుగు టెక్ సొల్యూషన్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారనుకోండి నా ఛానల్లోకి వస్తారు. ఇక్కడ కూడా నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో చూసుకోవచ్చు. అలాగే వీడియోస్ క్లిక్ చేసినా సరే ఇక్కడ కూడా నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు కనబడుతుంది. అలాగే పైన ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారనుకోండి క్లాసెస్ వైజ్గా ప్రీమియర్ క్లాసెస్, అలాగే ఫోటోషాప్ క్లాసెస్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లాసెస్, అలాగే ఈడిఎస్ వెడ్డింగ్ వీడియోస్కి సంబంధించిన ఈడిఎస్ క్లాసెస్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే పైన బ్యానర్ కింద కూడా సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు ట్యూటోరియల్కి వద్దాం. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో డీజే మూవీలో ఒక ఎఫెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చో ఈరోజు ట్యూటోరియల్ చూద్దాం. ప్లే. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఎఫెక్ట్ పక్కనున్న పర్సన్కి యూజ్ చేసి చూపిస్తా. ఫస్ట్ ఏం చేస్తానంటే డబుల్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ లేయర్ విండో వచ్చింది. మీరు ఆల్రెడీ ఏంటంటే కాంపోజిషన్ విండోలో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే మనకి లేయర్ విండోలోకి వస్తాం. ఇక్కడ ఈ ఎఫెక్ట్ అనేది అప్లై చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తానంటే బ్రష్ ఆప్షన్, మనకి పైన టూల్ బార్లో బ్రష్ టూల్ అనే ఆప్షన్ తీసుకుంటున్నా. నెక్స్ట్ ఫస్ట్ ఫ్రేమ్కి వచ్చేద్దాం. ఓకే, నెక్స్ట్ టైల్డ్కి మనకి ఎస్కేప్ కింద టైల్డ్కి అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారనుకోండి మనకి జూమ్ రూపంలో కనబడుద్ది. ఎస్కేప్ కింద బటన్. నెక్స్ట్ వచ్చేసరికి పెయింట్ ఆప్షన్లో వైట్ ఆప్షన్ తీసుకుంటున్నా. బ్రష్ కలర్ వచ్చేసరికి వైట్ కలర్. అలాగే ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసరికి ఓకే డ్యూరేషన్ సింగిల్ ఫ్రేమ్, ఈ ఆప్షన్ తీసుకుంటున్నా. సింగిల్ ఫ్రేమ్ అంటే మనకి ఫ్రేమ్ బై ఫ్రేమ్ యానిమేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైల్డ్కి క్లిక్ చేసి జూమ్లో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రేమ్ బై ఫ్రేమ్ మనం చెక్ చేసుకోవాలనుకుంటే పేజ్ అప్, పేజ్ డౌన్. పేజ్ డౌన్ క్లిక్ చేశారనుకోండి ఫ్రేమ్ బై ఫ్రేమ్ మనకి ముందుకు వెళ్తాం. చూడండి ఇలాగా, మీకు ఇక్కడే అర్థమైపోద్ది ఎలా యూజ్ చేశారో. ఓకే, నెక్స్ట్ ఈ ఫ్రేమ్కి వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే సెకండ్ పర్సన్ పక్కన ఉన్న పర్సన్కి నేను సేమ్ ఎఫెక్ట్ అప్లై చేస్తున్నా. ఓకే, బ్రష్ ఆప్షన్, నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ సైజ్ కూడా ఓకే. ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని మనం సైజ్ అనేది ఇలాగా మౌస్ బటన్తో, లెఫ్ట్ మౌస్ బటన్తో మనం ఇలాగా సైజ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఎలాగుందో సేమ్ ఇక్కడ ఈ పర్సన్కి అప్లై చేస్తున్నా. ఈ హ్యాండ్ టు ఈ హ్యాండ్. నెక్స్ట్ అలాగే ఓకే, నెక్స్ట్ సెకండ్ ఫ్రేమ్కి వెళ్ళాలి అంటే పేజ్ డౌన్. అలాగే ప్రీవియస్ ఫ్రేమ్కి వెళ్ళాలంటే పేజ్ అప్. మీ కీబోర్డ్లో పేజ్ అప్, పేజ్ డౌన్. ఓకే, సెకండ్ ఫ్రేమ్ పేజ్ డౌన్. ఇక్కడ ఎలాగుందో సేమ్ అలాగే ఇక్కడ కూడా నేను అప్లై చేస్తాను. కలర్ అనేది మనం తర్వాత చూస్తాం. ఫస్ట్ వైట్ కలర్లో మీరు ఇచ్చేయడమే. పేజ్ డౌన్ చూడండి ఇక్కడ దాకా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ దాకా. ఓకే, నెక్స్ట్ ఫ్రేమ్. ఓకే, ఇక్కడ దాకా వచ్చింది.
చూడండి ఇక్కడ హ్యాండ్కి మిస్ అయింది. చూడండి ఇక్కడ హ్యాండ్కి అయితే మిస్ అయింది, అందుకే హ్యాండ్కి ఇవ్వట్లేదు నేను. అలాగే మధ్యలో ఇలాగుంది, నేను ఇక్కడ ఇస్తున్నా. ఓకే, ఇక్కడ హ్యాండ్కి మనకి రాను రాను ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఏంటంటే పైకి వెళ్తుంది. ఓకే, కొంచెం పైకి. ఇలాగా ఫ్రేమ్ బై ఫ్రేమ్ మనం పెయింట్ ఎఫెక్ట్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ దాకా సరిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ దాకా, నెక్స్ట్ ఇక్కడ దాకా, ఇక్కడ కొంచెం తగ్గిద్దాం. ఓకే, నెక్స్ట్ పైన చూస్తే మీకు నెక్ దగ్గర ఇలాగొచ్చింది, అలా మనం ఇక్కడ కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూస్తే మనకి నెక్ మొత్తం ఇక్కడ చూస్తే ఇక్కడ నెక్ మొత్తం కవర్ అయింది. ఇక్కడ కూడా నెక్ మొత్తం నెక్స్ట్ ఫ్రేమ్లో కవర్ చేసుకొని ఇక్కడ కూడా మనకి ఇక్కడ దాకే వచ్చింది పాత్, ఇక్కడ ఎండ్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఫ్రేమ్ ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ నుంచి నెక్ వరకే ఉంది. నెక్స్ట్ ఇక్కడ లైట్గా ఇలాగా వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వరకే ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ వరకే ఉంది. నెక్స్ట్ ఇది కూడా తగ్గించేసుకుందాం. ఓకే, ఇక్కడ వరకే డాట్ ఉంది. ఓకే, ఇక్కడ ఇవి వచ్చేసరికి మనకి డిఫాల్ట్గా ఆ ఫ్యాంట్కున్న కలర్స్ కాబట్టి దాని మీద అప్లై చేసిన కలర్స్ అయిపోయినాయి. ఓకే, ఈ ఫ్రేమ్ వరకు మనకి షర్ట్ వరకు అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మీరు ప్లే చేసి చూస్తే ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఇలా వచ్చింది. ఓకే, ఓకే, నెక్స్ట్ ఫ్యాంట్ కూడా అప్లై చేసిన తర్వాత కలర్స్ అనేది చేంజ్ చేసుకుందాం. ఫస్ట్ ఫ్యాంట్ కూడా అప్లై చేసేస్తున్నాం. నెక్స్ట్ ఫ్రేమ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి లైట్గా డాట్స్ వచ్చినాయి, ఇక్కడ కూడా లైట్గా డాట్స్ పెట్టు. ఇక్కడ లేదు, నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇలాగ నెక్స్ట్ మనం ఇక్కడ ఫ్యాంట్ ఇది వేరు కాబట్టి మనం నచ్చినట్టుగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడ దాకా వచ్చింది, మోకాల దాకా. ఓకే, నెక్స్ట్ సెంటర్లో ఇలాగొచ్చి ఇక్కడ నుంచి ఈ లెగ్కి అలాగా. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే మధ్యలో ఇలాగిస్తాను ఎఫెక్ట్. ఓకే, నెక్స్ట్ ఫ్రేమ్ కొంచెం కిందకి, అలాగే మధ్యలో. నెక్స్ట్ ఇక్కడ కూడా నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఫ్రేమ్ చూస్తే చాలా మనకి లైన్స్ అనేవి చాలా పెరిగినాయి. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ షూ దాకా వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నేను ఇలాగిస్తున్నా, అలాగే ఇక్కడ కూడా కింద వరకు తగ్గిద్దాం. ఇక్కడ ఇలాగ. నెక్స్ట్ సెంటర్లో వచ్చేసరికి పోయింది, ఇక్కడ లేదు కాబట్టి కొంచెం మనం ఈ కార్నర్లో ఇచ్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫ్రేమ్ మొత్తం వచ్చింది, షూ వరకు వచ్చింది, షూ కూడా కవర్ అయిపోయింది.
ఓకే, ఇక్కడ షూ. మనం తర్వాత వచ్చేసరికి సేమ్ కలర్ మనం అప్లై చేద్దాం. పింక్ కలర్ అనేది సేమ్ ఆప్షన్ మన గ్లోనెస్తో మనం అప్లై చేద్దాం. నెక్స్ట్ ఫ్రేమ్ ఇక్కడ చూస్తే మనకి డిక్రీజ్ అవుతుంది. ఓకే, పెయింట్ అనేది తగ్గిస్తున్నా. ఇలాగిచ్చి ఇది ఇలా కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం వచ్చింది. ఓకే, నెక్స్ట్ చిన్న డాట్స్ అంటే క్లోజ్ అయిపోతున్నట్టుగా ఎఫెక్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూస్తే మనకి ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఎలా వస్తుంది. మనం ఫస్ట్ షర్టు ప్యాంటు రెండు చూద్దాం. ఓకే, నెక్స్ట్ కి షూ. ఓకే, చూస్తే మనకి ఇక్కడ షూ అనేది కలర్స్ వచ్చినాయి. మీరు ఒకసారి ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూస్తే కలర్స్ మనకి ఎల్లో బ్లూ కలర్ మొత్తం కంప్లీట్ అయింది. ఒక 4-5 ఫ్రేమ్స్తో మనకి కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ కూడా కలర్స్ అనేవి మనం చూస్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసరికి ఒక ఎల్లో కలర్, ఇక్కడ కలర్ మిక్సింగ్ కాబట్టి ఇక్కడే కలర్స్ తీసుకుంటున్నాను నేను. ఎల్లో కలర్, అలాగే బ్లూ కలర్, సమ్ పింక్ కలర్ ఉంది, పింక్ కలర్ కూడా తీసుకున్నాం. ఈ ఫ్రేమ్లో ఈ డాట్స్ అనేవి పెట్టేసుకుంటాం. సేమ్ ఇక్కడ కూడా మనం అప్లై చేసుకుంటాం. ఇలాగా ఏ కలర్కి ఆ కలర్ తీసుకున్నప్పుడు మనం రెండు షూలకి మనం అప్లై చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ ఫ్రేమ్ చూస్తే ఎక్కువైనాయి. సేమ్ అలాగే ఇక్కడ కూడా కొంచెం కలర్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటాం. ఎల్లో, ఓకే, నెక్స్ట్ ఫ్రేమ్ చూస్తే ఎల్లో బ్లూనే ఉంది, ఎల్లో కొంచెం ఎక్కువ ఉంది. ఓకే, ఓకే, నెక్స్ట్ బ్లూ. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ కూడా బ్లూ ఎఫెక్ట్ అప్లై అయింది కాబట్టి బ్లూ అక్కడ కూడా మనం అప్లై చేసుకుంటాం. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తానంటే బ్లూ అనేది ఎక్కడైతే ఉందో అక్కడ వరకు నేను ఇలా డ్రాగ్ చేసుకుంటా. నెక్స్ట్ ఇక్కడ ఇలాగా డ్రాగ్ చేసుకొని డాట్స్ ఇలా పెట్టుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఫ్రేమ్ ఎల్లో కూడా ఉంది కాబట్టి ఎల్లో. ఓకే, నెక్స్ట్ ఫ్రేమ్కి వచ్చేసరికి మనకి షూ మొత్తం ఇలాగా కవర్ చేశారు కాబట్టి ఇక్కడ నేను కూడా కవర్ చేసేస్తున్నా. అలాగే ఇక్కడ కూడా. నెక్స్ట్ బ్లూ. నెక్స్ట్ ఇక్కడ కూడా బ్లూ కలర్ అప్లై చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇలాగా లైన్స్ కొద్ది పెద్ద అయినాయి లైన్స్. ఇలాగా మనకు కొంచెం లైన్స్ అనేవి పెరుగుతాయి ఎందుకంటే ఎఫెక్ట్కి సరిపడా మనం ఇలాగ అప్లై చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఫ్రేమ్ సేమ్ బ్లూ అనేది కింద ఇలాగ వచ్చింది. ఇక్కడ కూడా ఇలాగ అప్లై అయింది. అలాగే పైన లైన్స్ అనేవి ఇలాగ పెద్ద అయినాయి. ఇలాగ మనకేంటంటే ఇలా రొటేట్ అవుతున్నట్టు రావాలి, అందుకోసం ఇలా గీస్తున్నా.
నెక్స్ట్ ఇది వచ్చేసరికి కొంచెం చిన్నగా ఇలాగొచ్చి ఇలాగా 5 లైన్స్. ఓకే, నెక్స్ట్ ఫ్రేమ్ ఇక్కడ ఎల్లో ఇవ్వాలి, ఎల్లో కలర్. ఇది స్పీడ్గా మీకు స్పీడ్ చేసి చూపించవచ్చు, కానీ ఏంటంటే అర్థం అవడం కోసం నేను స్లోగా చెప్తున్నాను. ఫ్రేమ్ బై ఫ్రేమ్ మీకు అప్లై చేసి చూపిస్తున్నాను. ఇక్కడ బ్లూ మిస్ అయింది కాబట్టి బ్లూ కలర్ తీసుకొని మళ్ళీ అప్లై చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఫ్రేమ్ చూడండి, ఎల్లో ముందు అప్లై చేసేద్దాం. ఇక్కడ వరకు ఎల్లో అప్లై చేసేస్తాం. మౌస్ మీద మనకున్న గ్రిప్ ద్వారా మనం స్పీడ్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లూ, ఎల్లో అయిపోయింది, బ్లూ. నెక్స్ట్ ఇక్కడ కూడా బ్లూ అనేది కొంచెం పైకి వెళ్ళింది కాబట్టి తర్వాత ఎల్లో అనేది అప్లై చేసేద్దాం. ఫస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ ఇలాగా డాట్స్ అనేవి, లైన్స్ అనేవి ఇలాగ అప్లై చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా కొద్దిగా వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఇలాగ అప్లై చేస్తాం. ఎల్లో కొంచెం కవర్ చేద్దాం, షూ పైకి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఫ్రేమ్. ఓకే, ఇక్కడ ఎల్లో. మనకి ఈ వర్క్ చేయాలంటే పేషెన్సీ ఉండాలి. నెమ్మదిగా ఫ్రేమ్ బై ఫ్రేమ్ మనం ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ మ్యూజిక్ ఆల్బమ్స్లో ఈ ఎఫెక్ట్ అనేది బాగా యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ బ్లూ కలర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ ఇలా అంటే ఇలాగా కాల్ రొటేట్ అవుతున్నట్టుగా మనం ఈ ఎఫెక్ట్ అప్లై అవుతుంది. నెక్స్ట్ ఫ్రేమ్. ఓకే, బ్లూ అప్లై అయింది. నెక్స్ట్ ఫ్రేమ్. ఇక్కడ వచ్చేసరికి లైట్గా 1 గీత ఒకటే వచ్చింది కాబట్టి ఇక్కడ ఇలా లైట్ గీత గీస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ టేపు మనకి 3 లైన్స్ వచ్చినాయి. పెద్ద లైను, అలాగే సెకండ్ వన్, థర్డ్ వన్, నెక్స్ట్ లైట్గా ఇలాగొచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కలర్ చూడండి, బ్లూ అనేది ఎల్లో అనేది తగ్గిపోయింది, అంటే ఎఫెక్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకే, తర్వాత ఎల్లో. నెక్స్ట్ ఫ్రేమ్ చూస్తే మనకి చాలా ఎండింగ్ వచ్చాం. బ్లూ కలర్, నెక్స్ట్ బ్లూ కలర్ వచ్చేసరికి ఇలా వచ్చింది. ఇక్కడ ఒక డాట్, నెక్స్ట్ ఇక్కడ ఒక డాట్. ఓకే, ఫైనల్గా లైట్గా ఇలాగ డాట్, ఇక్కడ ఒక డాట్, నెక్స్ట్ 3 లైన్స్ వచ్చినాయి బ్లూ కలర్. నెక్స్ట్ ఎల్లో కలర్ కూడా లైట్గా 1 డాట్. నెక్స్ట్ ఫ్రేమ్. ఇక్కడ చూస్తే మనకి షూ దగ్గర మటుకు ఎఫెక్ట్ అయిపోయింది, కానీ ఇక్కడ లైన్స్ అనేవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి బ్లూ కలర్, ఓన్లీ బ్లూ కలర్తో మనకి 3 లైన్స్ మనం ఏ లగ్ అయితే ఉందో ఆ లగ్కి ఇలాగ అప్లై చేస్తాం.
ఫైనల్గా వచ్చేసరికి మనకి 3 లైన్స్ అనేవి మిగిలినాయి. అంటే క్లోజ్ అయిపోతున్నట్టు. చూడండి లైన్స్ చిన్నవి అవుతున్నాయి. ఒక్కటే ఉంది, క్లోజ్. ఓకే, నెక్స్ట్ ఫ్రేమ్కి వచ్చేసరికి ఇలాగ వెళ్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా రొటేట్ అవుతున్నట్టుగా 3 లైన్స్ మనం ఇలాగ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రేమ్ పెద్ద అయ్యింది. నెక్స్ట్ ఫ్రేమ్ ఇంకా పెద్ద అయ్యింది. అంటే హీరో అనేసరికి లైన్ అనేది పెద్దగా వచ్చింది, ఎందుకంటే మూమెంట్ అనేది లాంగ్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి షార్ట్ మూమెంట్ ఉంది. ఓకే, ఈ లైన్స్ ఎలా వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసరికి ఫ్రేమ్ బై ఫ్రేమ్ యానిమేషన్. చూస్తే లైట్గా చిన్న అయిపోయినాయి. ఓకే, స్మాల్ అయిపోయి డాట్స్. చూడండి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రేమ్ హ్యాండ్ దగ్గర మూమెంట్ వచ్చింది. ఇక్కడ చూస్తే హ్యాండ్ దగ్గర మనం మూమెంట్ ఇస్తాం. ఇక్కడ కానీ ఏంటంటే హీరో వచ్చేసరికి డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేశాడు, బ్యాక్ పర్సన్ వచ్చేసరికి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఓకే, మనం హ్యాండ్కి ఇలాగా కంటిన్యూ ఇలాగా మనం లైన్ వెళ్తున్నట్టుగా ఇవ్వాలి. అయిపోయింది. ఇప్పుడు చూస్తే మనకి ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఇలా ప్లే అవుతుంది. ఓకే, ఇలాగా మనం ఈ ఎఫెక్ట్ అనేది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ గ్రీన్ కలర్ మనం వైట్ తీసుకున్న ప్లేస్లో రావాలి. ఇలాంటప్పుడు ఏం చేస్తానంటే ఒక సాలిడ్ లేయర్ తీసుకుంటున్నా. మనకి ఏంటంటే కాంపోజిషన్ విండోలోకి వచ్చేద్దాం. ఇక్కడ రైట్ క్లిక్ చేసి సాలిడ్, ఇక్కడ ఫుల్ బ్లాక్ కలర్. ఓకే, ఓకే, మనకు సాలిడ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి కింద లేయర్లో మనం తీసుకున్నప్పుడు పెయింట్ అనే ఆప్షన్ వచ్చింది. ఇది కాపీ తీసుకుంటున్నా, కంట్రోల్ సి అని అనొచ్చు, లేదా ఎడిట్లో కాపీ అనే ఆప్షన్ ఉంటుంది, కాపీ. పై లేయర్ పేస్ట్, కంట్రోల్ వి. చూడండి మనకి ఇలాగ వచ్చింది. నెక్స్ట్ కిందున్న పెయింట్ ఆప్షన్ హైడ్ చేసుకుంటున్నా, ఎఫెక్ట్స్ హైడ్. ఇప్పుడు పైన దానికి మనం కట్ చేసుకుంటాం. ఎందుకంటే మనకు షర్ట్ వరకు చూడండి, షర్ట్ వరకు నేను కట్ చేసుకుంటున్నా. ఓకే, ఇక్కడ వరకు స్ప్లిట్ చేసుకుందాం. ఈ లేయర్ స్ప్లిట్, ఎడిట్లో స్ప్లిట్. నెక్స్ట్ ఫ్యాంట్ వరకు. ఓకే, ఇక్కడ వరకు స్ప్లిట్, ఎడిట్లో స్ప్లిట్. ఎందుకంటే షర్ట్ వేరే కలర్ వచ్చింది, ఫ్యాంట్ వేరే కలర్ వచ్చింది. నెక్స్ట్ ఇక షూ, ఇవన్నీ ఏంటంటే మనం కలర్స్ ఆల్రెడీ అప్లై చేస్తాం. ఓకే, నెక్స్ట్ షర్ట్ వరకు కలర్ ఇస్తున్నాం. దీనికోసం ఏం చేస్తున్నానంటే అంటే ఈ లేయర్ అనేది హైడ్ చేసుకుందాం. దీనికోసం ఫస్ట్ ఈ లేయర్ యాడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు బ్లాక్నెస్ పోయి ఓన్లీ మనం తీసుకున్న వైట్ కలర్ వరకు వచ్చింది. ఓకే, ఇప్పుడు బ్లాక్ అనేది హైడ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ వైట్ వరకు మనం ఎఫెక్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. దీనికోసం ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో ఫాస్ట్ బ్లర్, డ్రాగ్ అండ్ డ్రాప్ టు బ్లాక్ సాలిడ్. నెక్స్ట్ బ్లర్నెస్ అనేది కొంచెం పెంచుకుంటున్నాం, మరియు ఓవర్ కాకుండా ఒక 2. లేదా మనం ఏంటంటే స్ట్రోక్ అనేది బాగా చిన్నగా తీసుకోవాలి, 1.5. నెక్స్ట్ ఇక్కడ బ్లర్నెస్తో పాటు కర్వ్స్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాం. ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో కర్వ్స్.
డ్రాగ్ అండ్ డ్రాప్ టు బ్లాక్ సాలిడ్. ఇక్కడ ఆర్జీబీ అని ఉంది కదా, ఇక్కడ నేనేం చేస్తానంటే గ్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పైన ఇలా డ్రాగ్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ గ్రీన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ మీరు కిందకి డ్రాగ్ చేశారనుకోండి పింక్ అనేది వచ్చింది. మనకి ఫ్యాంట్ కలర్ పింక్ కాబట్టి దానికి పింక్ అనేది అప్లై చేసుకోవచ్చు. మనకి గ్రీన్ అనేది అప్లై చేసుకుందాం. రీసెట్, నెక్స్ట్ గ్రీన్ ఇంప్రూవ్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఏంటంటే స్ట్రోక్ అనేది పెద్దదైపోయింది. మీరు తీసుకున్నప్పుడే సన్నగా గీసుకోండి. ఏంటంటే స్ట్రోక్ మన కంట్రోల్ పట్టుకొని సైజ్ అనేది తగ్గించుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ గ్రీన్ కలర్ అనేది ఇలాగ అప్లై చేయవుతుంది. షర్ట్ వరకు గ్రీన్ కలర్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాంట్కి వచ్చేసరికి ఇక్కడ కూడా మనం నార్మల్ ప్లేస్లో యాడ్ అనే ఆప్షన్ తీసుకుంటే మనకి బ్లాక్నెస్ పోయి సేమ్ షర్ట్కి ఇచ్చిన ఆప్షన్ కూడా వచ్చింది. ఇక్కడ ఏం చేస్తానంటే సేమ్ ఇందాకలాగే ఫస్ట్ ఫాస్ట్ బ్లర్, డ్రాగ్ అండ్ డ్రాప్ టు సెకండ్ లేయర్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి కొంచెం ఒక 1.5. ఓకే, అలాగే కర్వ్స్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. డ్రాగ్ అండ్ డ్రాప్ టు సేమ్ లేయర్. ఇక్కడ ఏం చేస్తానంటే గ్రీన్ అనే ఆప్షన్ తీసుకొని ఈ పాత్ అనేది కిందకి డ్రాగ్ చేసుకోండి. మనకి సేమ్ కలర్ వచ్చింది చూడండి. ఓకే, ఇలాగా మనం డ్రాగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షూకి వచ్చేసరికి ఇక్కడ కూడా సేమ్ లేయర్ మనం హైడ్ చేసుకోవాలి. దీనికోసం యాడ్, బ్లాక్ హైడ్ అయిపోయి మనకి కలర్ అనేది వచ్చేస్తుంది. ఇలాగా మనం ఈ ఎఫెక్ట్ మనం డీజే మూవీలో ఈ ఎఫెక్ట్ అనేది మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఎఫెక్ట్స్ నేను ఇంకా చాలా చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.